నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మనకి అక్టోబర్ దిన ఫలితాలలో భాగంగా ఈరోజు అక్టోబర్ 12వ తారీఖు 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక రవి కన్యా రాశిలోను, చంద్రుడు మకర రాశిలో, అందులోనూ శ్రవణ నక్షత్రం మీద నుంచి ధనిష్ట నక్షత్రంలోకి సంచారం చేస్తున్నాడు. కుజుడు కర్కాటకం, బుధుడు తులారాశిలోను, గురుడు మిథున రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వృశ్చిక రాశి, శని భగవానుడు మకర రాశిలో వక్రస్థితిలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యాలోను చేస్తున్నారు. మరి ఈ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఫలితాలు వృత్తిలో గౌరవం పెరుగుతుంది, కుటుంబంలో శాంతియుతంగా ఉండబోతోంది. సూచనలు మీకు తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఈ రోజు ప్రయాణాల్లో జాగ్రత్త. ఏదైనా మాట ఇచ్చేటప్పుడు కానీ, ఏదైనా కొత్తగా ప్రారంభించేటప్పుడు కానీ ఈ రోజు కొంచెం ఆచి తూచి అడుగు వేసే ప్రయత్నం చేయండి. ఆరోగ్య రీత్యా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు అయితే కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేయడంతో పాటు సూర్య భగవానుడి యొక్క దర్శనం కానీ, నవగ్రహాలలో స్వామివారికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. అయితే మీకు చెప్పదగిన చిన్ని మంత్రము ఓం సూర్యాయ నమః. దీన్ని మీరు ఉదయం పూట యథాశక్తి కనుక చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఫలితాలు ఈ గ్రహస్థితుల వల్ల కొత్త స్నేహాలు కలగడము, ప్రయాణాలు అనుకూలంగా ఉండడము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, పెట్టుబడులకు అనుకూలత, రాజకీయ రంగంలో ఉన్న వారికి చక్కని శుభదినంగా ఈరోజు చెప్పొచ్చు. విద్యార్థులకు కూడా చాలా చక్కని శుభదినము. ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించండి. అంటే కొంచెం ఎక్కువ జాగ్రత్తలు ఈ రోజు ఆరోగ్యం రీత్యా తీసుకోవాలి. మీకు చెప్పదగిన పరిహారాలు దుర్గామ్మవారి పూజ చేయడం కానీ, దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట ఏదైనా పూజ చేయించుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము అంటే మీకు ఏదైనా కష్టం కానీ, ఇబ్బంది కానీ, ఆటంకం కానీ ఉంటే కనుక ఓం దుం దుర్గాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటే కష్టంని తగ్గించేందుకు ఆ తల్లి ప్రత్యేకమైన దైవం కాబట్టి దుం దుర్గాయ నమః, దుర్గతి నాశిన్యై నమః ఈ మంత్రాన్ని చక్కగా చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆర్థిక లాభము, మీ పని చేసే చోట మీకు సహాయ సహకారాలు అందించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. స్థానచలనాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు కూడా విశేషమైన ఫలితాలు ఈ రోజు పొందబోతున్నాయి. మీరు ఏ పని అయితే తలపెడతారో ఆ పని కార్యానుకూలత, కార్యసిద్ధి, కార్యజయము జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే విద్యార్థులకు కూడా కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. శుభకార్యాలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ఏదైనా అవసరము అక్కరకు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఆరోగ్య రీత్యా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. కానీ సూచన ప్రాయంగా మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మాటల విషయంలో జాగ్రత్తగా ఈరోజు ఉండండి. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మాటను పొదుపుగా వాడే ప్రయత్నం చేయండి. మరి మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు కుదరదు మాకు అవ్వటం లేదు అని అనుకున్న వాళ్ళు ఒకసారైనా వినే ప్రయత్నం చేసి మీ బాధ్యతలను నిర్వర్తించుకోండి. అయితే మీకు చెప్పదగిన ఒక మంత్రము ఓం నారాయణాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా చదువుకున్నట్టయితే కనుక ఈ రోజంతా చక్కగా ఉండబోతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో విజయము, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నేతలకు, విద్యార్థులకు కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. కుటుంబంలో అన్యోన్యత, దీంతో పాటు ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా చాలా చక్కని సుదినము. మీరు ఆ ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోండి. ఈరోజు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా విద్యార్థుల దగ్గర నుంచి అందరూ కూడా భావోద్వేగాలను, ఎమోషనల్స్ను చాలా తక్కువ అంటే ఎక్కువగా వాడకుండా ఉండడమే ఈరోజు చెప్పదగిన సూచన. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివుడికి మీ పేరిట ఈరోజు ఉదయం అభిషేకం చేయించుకున్నట్టయితే, మీరు ఇంట్లో చేసుకున్నా లేదా దేవాలయంలో చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం నమ శివాయ అనే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుని ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే కనుక చక్కని ఫలితాలు పొందేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.